ఇది ఫారెస్ట్ ల్యాండ్, మనకి పర్మిషన్ డోంట్ దొరుకుతుంది. వరీ అబౌట్ ఇట్, వి కెన్ మేనేజ్. నీకు ఫోన్. థ్యాంక్ యూ సుబ్బు. హలో ఒరేయ్ సుబిగా, చెప్పరా రోహిత్గా. ఏమన్నావురా? చెప్పండి రోహిత్ సార్ అన్నాను సార్. సరే కానీ ఇందాక తను ఫోన్ తీసుకొచ్చావు కదరా, అవును. ఎవరు ఫోన్ చేశారు చూసావా? బుద్ధున్నోడు ఎవడైనా అలా వేరే వాళ్ళు ఫోన్లు చూస్తాడా సార్? కానీ నాకు అది తక్కువ ఉంది కాబట్టి చూసా. ఎవరు చేశారా? మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవాడు సార్. బిడ్డ, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, షుగర్ వచ్చిన స్వీట్స్ మానకు, ఫిగర్ పిలిచినా ఫ్రీగా మాత్రం వెళ్ళకు. ఏంటి సింక్ లేదేంట్రా? మా నాన్న అంతే సార్, సింక్ లేకుండా వాగుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ పని కూడా ఫ్రీగా చేయొద్దంట. ఇదిగా ఇప్పుడు చెప్పు. సుభాష్ యుఎస్ మేనేజర్. ఓ సుభాష్ కాల్ చేశాడా? అయితే ప్రాబ్లం ఏం లేదులే. మీ అంత రేలంగమైన నేను ఎక్కడా చూడలేదు సార్. ఏంట్రా అలా అంటావు? ఇప్పుడు మేడం గారు ఫోన్లో మాట్లాడుతున్నది బాయ్ ఫ్రెండ్తో అయి ఉండొచ్చు కదా. ఓకే, సపోజ్ బాయ్ ఫ్రెండే అయినా సుభాష్ లవర్ అని ఫీడ్ చేసుకుంటారా? అంత ఎందుకు, నేనున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన నెంబర్ని రాజు డ్రైవర్ అని ఫీడ్ చేసుకుంటా, ఎవరికి డౌట్ రాకుండా. ఏ నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా? కంగారు పడాల్సింది నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్న మ్యాటర్కి కాదు, ఆవిడికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అన్న మ్యాటర్కి. తనకు బాయ్ ఫ్రెండ్ ఏంటి? ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్. మాకు నమ్మకం లేదు దొరా. మీరు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు అంత హ్యాపీగా మాట్లాడలే. అరే సుబ్బు, నాకు టెన్షన్ వేస్తుందిరా. ఇప్పుడు తను మాట్లాడుతున్న బాయ్ ఫ్రెండో కాదు తెలుసుకోవడం ఎలారా? అంటే మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవాడు సార్. బిడ్డ, ఛాన్స్ అనేది పొంగల్లో జీడిపప్పు లాంటిది. ఆ పప్పు నువ్వు తీసుకోలేదనుకో, నువ్వు వేరే పప్పు అవుతావు. ఇప్పుడు చెప్ప. ఇప్పుడు మేడం గారు వచ్చి మీకు డౌట్ రాకూడదని సుభాష్ యుఎస్ మేనేజర్ అని చెప్తే మీరు డౌట్ పడాలి. అదే మామూలుగానే వచ్చి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయారంటే మీరేం డౌట్ పడక్కర్లేదని అర్థం. అవునా? అవును. అంతే అంటావా? అంతే. వెళ్దామా? వెళ్దాం. సుభాష్ యుఎస్ మేనేజర్. వైష్ణవి, ఈ దెబ్బతో వీడికి రాత్రి నిద్ర పడదు.